ఆస్ట్రేలియా ఫెడరల్ ఎలక్షన్స్ జోరందుకుంది. మే 3, 2025న జరగబోయే ఈ ఎలక్షన్ ఆస్ట్రేలియా 48వ పార్లమెంటును ఎన్నుకోనుంది. ఆస్ట్రేలియా ఓటింగ్ ఎలా జరుగుతుంది? కౌంటింగ్ ప్రాసెస్ ఏంటి? ఏ పార్టీలు ఫైట్ లో ఉన్నాయి? ఆస్ట్రేలియా ఫెడరల్ ఎలక్షన్ ప్రాసెస్ సింపుల్ గానే ఉంటుంది. ఆస్ట్రేలియా పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ 2 హౌజులు ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఎలక్టరల్ కమిషన్ ఏఈసీ ఈ ఎలక్షన్ ను నిర్వహిస్తుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 150 సీట్లు గాను కనీసం 76 సీట్లు గెలిచిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ పార్టీ లీడర్ ప్రధానమంత్రి అవుతాడు. ఆస్ట్రేలియా ఓటింగ్ సిస్టమ్ సూపర్ యూనిక్ గా ఉంటుంది. ఇక్కడ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అనే పద్ధతి ఫాలో అవుతారు. ఓటరు తన బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థులకు 1, 2, 3 అని ప్రాధాన్యత క్రమంలో నంబర్లు రాస్తాడు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అభ్యర్థి 50% కంటే ఎక్కువ ఓట్లు సాధించాలి. ఎవరికి 50% రాకపోతే అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి వాళ్ళ ఓట్లను 2వ ప్రాధాన్యతకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఒకరు మెజారిటీ సాధించే వరకు కొనసాగుతుంది. ఇది సేమ్ మన భారత్తో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటింగ్ మాదిరిగా ఉంటుంది. సెనెట్ ఎన్నికల్లో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు విధానం అనుసరిస్తారు. ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ను ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓటింగ్ చేయటం ప్రతి ఓటరుకు తప్పనిసరి. ఓటు వేయకపోతే ఫైన్. ఆస్ట్రేలియా ఫెడరల్ ఎలక్షన్ రేసులో లేబర్ పార్టీ, లిబరల్ లేదా నేషనల్ కూటమి, గ్రీన్స్ పార్టీ సహా ఇతర మైనర్ పార్టీలు అండ్ ఇండిపెండెంట్స్ పోటీ పడతాయి. పోల్స్ మూసివేయగానే ఆస్ట్రేలియన్ ఎలక్టరల్ కమిషన్ ఏఈసీ ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ చేస్తుంది. హౌస్ లో ప్రతి ఎలక్టరల్ డివిజన్ కు ప్రిఫరెన్షియల్ కౌంటింగ్ ద్వారా విజేతను డిసైడ్ చేస్తారు. సెనెట్ లో ప్రపోర్షనల్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఇది ఓట్ల శాతం ఆధారంగా సీట్లను కేటాయిస్తుంది. రిజల్ట్స్ ఎలక్షన్ రాత్రి నుంచి కొన్ని రోజుల్లో వెలువడతాయి. ఏఈసీ వెబ్సైట్ లో ఎలక్షన్ కౌంటింగ్ రియల్ టైమ్ అప్డేట్స్ చూడొచ్చు.